హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికోసం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 కప్ బిగ్ ఆనియన్, 7 to 8 టొమాటోస్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక ఆనియన్స్, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బిగ్ ఆనియన్స్ వేసుకోవాలి. తాలింపు గింజలు ఎక్కువ ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత 1 కప్ బిగ్ ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. త్వరగా వేగడం కోసం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు ఇక్కడ. చూసారు కదా. ఆ తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేసుకోవాలి. చూపించాను కదా. టొమాటోస్ వేసుకున్న తర్వాత మనము ఇందాక నేను చూపించిన ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా. 2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అంతేనండి. టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవే. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడా. జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు దీని మీద ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది పెట్టేసి 2 to 3 మినిట్స్ తర్వాత వచ్చి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంటే 2 to 3 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్కి కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫైనల్గా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye. See you in next video.